తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి అంశం మరొకసారి తెరపైకి వస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమందికి కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ కార్పొరేషన్ చైర్మన్ల యొక్క పదవీ కాలం కూడా ముగుస్తూ ఉంది. ఈ క్రమంలో కొత్తగా కార్పొరేషన్ చైర్మన్లు ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరెవరు ఖాళీగా ఉన్నారు, ఏంటిది, పార్టీ కోసం ఎవరు పనిచేశారు, తెలంగాణ కోసం ఎవరు పనిచేశారు కాంగ్రెస్లో ఉండి అనేటువంటి కోణంలో మనం పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. దానిలో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే తెలంగాణ కోసం మేమంతా కూడా పోరాడినాం కాబట్టి, సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన పైన పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణమైనటువంటి కొంతమంది ఉద్యమకారులు ఉన్నారు. సో మరి వాళ్లకు కార్పొరేషన్ పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉందా, ఎందుకు ఇవ్వరు అనేటువంటి విషయంలో కొంత అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మిత్రులారా. దీనిలో భాగంగా ఒకసారి మనం చూసినట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ ప్రభుత్వంలో బొంతు రామ్మోహన్ నుంచి మొదలు పెట్టుకుంటే, బొంతు రామ్మోహన్ కావచ్చు, బల్క సుమన్ కావచ్చు, లేకపోతే ఎర్రల్లో కావచ్చు, రాకేష్ కావచ్చు, లేకపోతే తుంగతుర్తి సంబంధించినటువంటి గాదర్ కిషోర్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 30 మందికి పైగా, దాదాపు 20 నుంచి 30 మందికి పైగా ఉద్యమకారులకు రావడం జరిగింది. దానిలో కీలకంగా 20 మందికి అయితే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా కేయూ నుంచి వాసుదేవరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అక్కడ కూడా వాసుదేవరెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళేమో స్టేట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా అక్కడ లోకల్ కూడా కొంతమందికి పదవులు రావడం జరిగింది, సో కేయూ నుంచి కూడా. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 20 మందికి ఉద్యమకారులకు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 20 మందికి కీలకమైనటువంటి పదవులు రావడం జరిగింది అనేది వాస్తవం. సో అయితే ఇక్కడ మనము కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. సో తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ బీఆర్ఎస్ పార్టీ పైన పోరాటం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళలో కొన్ని పేర్లు తీసుకున్నట్లయితే 100% వీళ్ళకు ఇంతవరకు ఒక అవకాశం కూడా రాలేదు. సో దుర్గం భాస్కర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కోటా శ్రీనివాస్ లాంటి వాళ్ళు కావచ్చు, సో చెనగాని దయాకర్ లాంటి వాళ్ళు కావచ్చు. చెనగాని దయాకర్ రీసెంట్గా చరణ్ కౌశిక్ యాదవ్కి అయితే కార్పొరేషన్ చైర్మన్ రావడం జరిగింది. సో అదేవిధంగా కొన్ని పేర్లు నేను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. వాటి పేర్లు రాస్తాను, ఒకసారి చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. కేతూరి వెంకటేష్, అదేవిధంగా మానవతారాయ్, లోకేష్, శ్రీహరి నాయక్, వరంగల్ రవి, ఇలా వీళ్ళు చాలా కీలకంగా, ఈవెన్ మందాల భాస్కర్ కూడా అంతకుముందు కాంగ్రెస్లో ఉండే, మరి ఇప్పుడు కాంగ్రెస్లో కొంత యాక్టివ్గా లేనట్టుగా తెలుస్తూ ఉంది. సార్ ఏదైనా వీళ్ళు కొంత కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి చాలా కీలకంగా పనిచేయడం జరిగింది. సో దానిలో దుర్గం భాస్కర్, అదేవిధంగా బాలలక్ష్మి కూడా ఆల్రెడీ బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నారు. సో బాలలక్ష్మి గారు కూడా ఉన్నారు, వారికి ఒక్కరికి కొంత న్యాయం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా చరణ్ కౌశిక్ కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్ రావడం జరిగింది. సో వీళ్ళిద్దరికి వచ్చింది విద్యార్థి ఉద్యమకారులలో. సో అదేవిధంగా ఇప్పుడు దుర్గం భాస్కర్ విషయానికి వచ్చినట్లయితే దుర్గం భాస్కర్ చెన్నూరు ఎమ్మెల్యే ఆస్పిరెంట్ గా ఉండే. సో అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించి 2014 తెలంగాణ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తర్వాత ఆయన 2014లో ట్రై చేసిండు, 2018లో ట్రై చేసిండు, 2023లో ట్రై చేసిండు. సో 2 సార్లు 14 తర్వాత జాయిన్ అయ్యిండు. కాకపోతే 2023, 2018లో ఎక్కడ కూడా అవకాశాలు రాలేదు. సో ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆయనకు ఇవ్వాల్సినటువంటి ప్రియారిటీ ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా కోటా శ్రీనివాస్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా చాలా కేసులు కూడా పెట్టి వేధించేటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అదేవిధంగా ఆయనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కీలక భూమిక పోషించుడు. ప్రచార కమిటీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచార కమిటీలో కూడా కీలకంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి చాలా 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 కష్టపడడం జరిగింది. సో అదేవిధంగా చెనగాని దయాకర్, ఇక్కడ కోటా శ్రీనివాస్ ఏమో
2022లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. యాక్చువల్గా గద్దర్ సంబంధించినటువంటి గద్దర్ ఒకవేళ బతికుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఇంకా క్రియాశీలకంగా ఉండేది. మధు యాష్కి లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు, కానీ ఎందుకో మరి మధు యాష్కి లాంటి వాళ్ళు సపోర్ట్ కూడా సరిపోలేదు. అందుకే మరి ఆయనకు పదవి రాలేదేమో అనేటువంటి ఒక అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు, చాలా సమస్యల మీద కూడా పోరాడుతున్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారులు రావడం కూడా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా చంద్రకాంత్ దయాకర్ కోర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తి. సో ఎక్కడ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నట్టు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి విషయం కనబడతా ఉంది. సో చంద్రకాంత్ దయాకర్ కూడా ఇంతవరకు ప్రియారిటీ రాలేదు. సో అదేవిధంగా కేతూరు వెంకటేష్, మానవతరాయ్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మానవతరాయ్ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయడంలో ఏ విధంగా ముందుంటాడో మనందరం కూడా చూసాం, చాలా సందర్భాలు చూసాం. సో ఆయనకు ఇప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, రేవంత్ ని ప్రొటెక్ట్ చేయడానికి తన వాక్చాతుర్యంతో పదునైనటువంటి పదాలతోటి విమర్శిస్తూ ఉంటాడు. సో తనకి ఇంకా ప్రియారిటీ రాలేదు. అదేవిధంగా లోకేష్ లాంటి వాళ్ళు కానీ, శ్రీహరి నాయక్ లాంటి వాళ్ళు కానీ, వరంగల్ రవి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసారు వీళ్ళంతా కూడా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడం కూడా వీళ్ళంతా కీలకంగా పనిచేశారు. మందాల భాస్కర్, వరంగల్ రవి పాపం ఇంకా కూడా అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎన్ని త్యాగాలు చేసినా ఏం చేసినా కానీ వీళ్ళెవ్వరికి కూడా కనీసం అంటే పదవులు రావడం లేదు, కనీసం వాళ్ళ కుటుంబాలను కూడా సరిగా పోషించుకోలేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో గద్దెల కాంతం కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. సో తను కూడా ఉద్యమకారుడే. ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ పైన, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల పైన ఏ విధంగా పదునైనటువంటి మాటలతోటి విమర్శించడం అందరం కూడా చూసినాం. సో వీళ్ళందరికీ కూడా రావాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఇలాంటి వాళ్ళను కాపాడుకోకపోతే కాంగ్రెస్ పార్టీని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? 100% కాంగ్రెస్ పార్టీ ప్రొటెక్ట్ చేయడం వీళ్ళందరూ కూడా చాలా కీలకంగా ఉన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, పాలసీలు ఏవైతే ఉన్నాయో, వాటిని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నటువంటి బ్యాచ్ ఇదంతా కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వీళ్లకు నిజంగా న్యాయం దక్కేనా లేదా అనేది ఒక్కసారి రేవంత్ రెడ్డి కానీ, మీనాక్షి నటరాజన్ కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీరు తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇవ్వకుండా ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ వాదాన్ని, తెలంగాణ యొక్క సెంటిమెంట్ లేదు అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందా అనేటువంటి కోణంలో కూడా కనబడతా ఉంది. సో మీరు ఇంకా ఇలాంటి మిస్టేక్స్ చేస్తా అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు తెలంగాణ ఉద్యమాన్ని ఎవరితో కించపరుస్తారో అదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీరు గమనించండి, రూరల్ ఓటు బ్యాంకు మీరు ఒకసారి చాలా స్పష్టంగా గమనించండి. రూరల్ ఓటు బ్యాంక్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఏదైతే రూరల్లో ఎక్కువ శాతం ఓట్లు సంపాదిస్తారో, ఎక్కువ సీట్లు సంపాదిస్తారో వాళ్ళదే అధికారం. ఇది గతం ఎప్పటి నుంచో కూడా చూస్తా ఉన్నాం కదా. సో ఇప్పుడు రూరల్ కి సంబంధించినటువంటి విషయంలో ఒకసారి గమనించినట్లయితే 2014లో మీరు ఒకసారి 2014లో కనుక బీఆర్ఎస్ పార్టీ మొత్తం రూరల్ సీట్లన్నిటి కూడా కొట్టడం జరిగింది, అధికారులు రావడం జరిగింది. ఆ తర్వాత 2018లో ఇటు రూరల్ అర్బన్ కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ రూరల్ ఓట్ బ్యాంక్ వదిలేసి కేవలం సిటీ మీద డిపెండ్ అయి ఉన్నాడు. సో సిటీలో ఎక్కువ గెలిచిరు, రూరల్లో తక్కువ గెలిచిరు. దానివల్ల జరిగిన పరిణామం ఏంది? అధికారం కోల్పోయారు. సో రూరల్ అంటే ఏంటిది? తెలంగాణ వాదం. రూరల్ అంటేనే తెలంగాణ వాదం, తెలంగాణ యొక్క అస్తిత్వం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? తెలంగాణ సెంటిమెంట్ లేదు అనేటువంటి చూపేట ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి కంటే కూడా చంద్రబాబు నాయుడుకి సామంతరాజు రేవంత్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో అందుకే ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా అర్బన్ ప్రాంతాలలో బలపడడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ రూరల్ ఓట్ బ్యాంకు చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు తెలంగాణ వాదాన్ని, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని ఒడిసి పట్టుకుంటేనే మళ్ళీ అధికారులకు వస్తారు, లేకపోతే రారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. సో వీళ్ళందరికీ కూడా పదవులు ఇస్తే మీకు కొంత గుర్తింపు ఉంటుంది. వీళ్ళందరికీ కూడా సరైనటువంటి న్యాయం చేస్తే వీళ్ళు కొంత రూరల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఎందుకంటే వీళ్ళు ఉద్యమకారులు, తెలంగాణ కోసం 100 కేసులు పెట్టుకున్నటువంటి ఉద్యమకారులు వీళ్ళంతా కూడా. తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేయడానికి కూడా సిద్ధమైన ఉద్యమకారులు వీళ్ళంతా కూడా. తెలంగాణ కోసం నెలల పాటు, సంవత్సరాల పాటు జైలు జీవితాలను గడిపినటువంటి ఉద్యమకారులు వీళ్ళంతా. మరి వీళ్ళను కనీసం మీకోసం, మీ పార్టీ కోసం ఇంతలా కష్టపడితే, తెలంగాణ కోసం తమ జీవితాలను త్యాగం చేశారు,
బీఆర్ఎస్ పార్టీని దించి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి 10 సంవత్సరాలు కూడా తమ జీవితాన్ని త్యాగం చేశారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు వీళ్ళంతా కూడా యవ్వనంగా ఉండే, అంటే యవ్వనం అంటే విద్యార్థి స్టేజ్లో ఉండే. మరి అలాంటి పరిస్థితిలో అటు తెలంగాణ ఉద్యమంలో 10 సంవత్సరాలు, తెలంగాణ తర్వాత 10 సంవత్సరాలు, అంటే తమ యవ్వనాన్ని మొత్తం కూడా ఉద్యమాల కోసము పనిచేయడం జరిగింది. ఎక్కడ కూడా కనీసం తమ కుటుంబాలకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. తమ కుటుంబాలను, తమ యొక్క పిల్లలను మంచిగా చదివిద్దాం, తమకు కనీసం ఒక అపార్ట్మెంట్ ఉండాలి, లేకపోతే తమకు మంచిగా జీవించాలి, తమ కుటుంబాలు కూడా మంచిగా జీవించాలని చెప్పేసి కనీసం వాళ్ళకు ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. అంత దారుణమైనటువంటి పరిస్థితిలో వీళ్ళ యొక్క జీవితాలు ఉన్నాయి. మరి వీళ్ళకు కనీసమైనటువంటి గుర్తింపు ఇవ్వకుంటే ఎట్లా అనేటువంటి కోణంలో ఈరోజు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు, మీనాక్షి నటరాజన్ ముందు, కాంగ్రెస్ హైకమాండ్ ముందు ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు విద్యార్థి ఉద్యమకాలకు మంచి ప్రియారిటీ ఇవ్వాల్సిందే అని అంటున్నప్పటికీ కూడా మరి ఆ ప్రియారిటీ దక్కడం లేదు అనేది చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకేమో ఆ అగ్రతాంబూలం వేస్తూ ఉన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీలో ఉండి కొట్లాడి జీవితాలు నాశనం చేసుకున్నటువంటి వాళ్ళకేమో ఈరోజు కనీసం పార్టీలో ప్రియారిటీ కూడా లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఇలాంటి వాళ్ళని కాపాడుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో దీని గురించి దిశలో కూడా ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో నామినేటెడ్ దక్కేది ఎవరికి? మీనాక్షి నటరాజన్ సమక్షంలో తుది నిర్ణయం. చైర్మన్ల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి వద్ద నివేదిక. లిస్టులో తాజా మాజీలు, కొత్త వారికి ఛాన్స్ అంటూ చూస్తాం. నామినేటెడ్ పదవుల విషయంలో ఎవరికి రెన్యువల్ చేయాలి, ఎవరిని పక్కన పెట్టాలి, కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలి సో అనే అంశంపై పార్టీ ప్రభుత్వ పెద్దల్లో పెద్ద ఎత్తున చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పనితీరు ఆధారంగా నియామకాలు జరపాలని భావిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్షంలో తుది నిర్ణయం తీసుకునేటువంటి యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 14న పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి హైదరాబాద్కు రానున్నారు. 15 లేదా 16 తేదీలో నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, పిసిసి చీఫ్ ప్రత్యేకంగా సమావేశమై నామినేటెడ్ పదవుల నియామకంపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. ఒక్కో పదవికి 10 మంది పోటీ ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. పెద్ద ఎత్తున లాబింగ్ కూడా జరుగుతుందట. సో ఒక్కో పదవికి చాలా పెద్ద ఎత్తున లాబింగ్ జరుగుతూ ఉంది. కానీ మరి మీరు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు, డబ్బుల కోసం కార్పొరేషన్ చైర్మన్కు 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు ఇచ్చే వాళ్ళకి కాకుండా పార్టీ కోసం పనిచేసేటటువంటి వాళ్ళను దయచేసి గుర్తించి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది ఇక్కడ చాలా మంది కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. సో మరి అది ఎంతవరకు చేస్తారు ఏంటి అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో లాబింగ్ జరుగుతూ ఉంది. మరో ఛాన్స్ కోసం కూడా పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తారు. ఎమ్మెల్యేలకు సైతం పదవులట. ఎమ్మెల్యేలకు ఎందుకు ఇవ్వాలి జోడు పదవులు? దయచేసి ఎమ్మెల్యేలకు జోడు పదవులు ఇవ్వకండి. ఎమ్మెల్యేలకు ఆల్రెడీ ఒక పదవి ఉన్నది. ఆ పదవి ఉన్నాక మళ్ళీ కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ఇవ్వాలి? సో అది అలా ఇవ్వడం వల్ల మీరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి ఎవరైతే ఆశావాళ్ళరో వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టే. దయచేసి కాంగ్రెస్ హైకమాండ్ కానీ, మీనాక్షి నటరాజన్ కానీ, రేవంత్ రెడ్డి కానీ దయచేసి ఆలోచించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మాలాంటి వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం.